మన ఊర్లో అయితే ఇవి పరిగకాయలు అని కూడా అంటుంటారు. అంటే ఫస్ట్ పెద్ద పెద్ద టమాటాలు వచ్చి చెట్టు ఇంకా దాని జీవితం ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కాయలు కొంచెం చిన్నగా వస్తాయి. కానీ ఒకటి ఏమంటారంటే ఆ కాయలు చాలా రుచిగా ఉంటాయి అంటారు. వాటితోటి ముఖ్యంగా చట్నీ ఇలా చేసుకొని సూపర్ అని తినేస్తూ ఉంటారు. మరి ఏంటి మనం సంతలో మార్కెట్లో వెళ్ళినప్పుడు కూరగాయలు అవి తెచ్చుకునేటప్పుడు చిట్టి చిట్టి కూరగాయలకి చిట్టి ధర పలుకుతుంది, కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. మనం ఈ చిట్టి టమాటాలు తెచ్చుకొని రకరకాల వంటల్లో ఏంటి పెద్ద టమాటాల కంటే ఈ చిట్టి టమాటాలని మరింత రుచిగా చేసుకోవచ్చు. మరి ఇందులో వేసే ముందు ఈ టమాటాలు చూడండి చక్కగా కుక్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇందులో కొంచెం వెన్న. ఆహా, ఈ పప్పు చేస్తుంటేనే చాలా ఆనందం, చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే నాకే కాదు, మా బాబుకైనా మా ఆవిడకైనా అంటే ఎన్ని రకాల కూరలున్నా పప్పు టేబుల్ మీద ఉంది అంటే ఆహా, కడుపు నిండా హాయిగా తినొచ్చు అనే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో మన వెన్న కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటాలు వేసేసుకుందాం. ఈ టమాటాలు వేసుకొని కొద్దిగా సేపు ఒక్క అర నిమిషం పాటు దాన్ని ఈ నూనెలో లైట్గా తిప్పేద్దాం. చూడండి, నాకు ఒట్టి ఇలా కూర చేసుకొని ఈ చిట్టి చిట్టి టమాటాలతో కూడా తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇందులో ముందుగా కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు రెండు తీసి ఉడకపెట్టుకున్నాను. అయితే పప్పు పూర్తిగా మ్యాష్ అవ్వకుండా ఆ శనగపప్పు అన్న చక్కగా కనిపిస్తుంటే ఈ దాల్కి మరింత టేస్ట్ వస్తుంది. సో ఇందులో మనం పప్పు వేసేసుకుందాం. మరి మన టాటా సాల్ట్ ఏంటి సూపర్ సమానమైన ఉప్పదనం ఇచ్చే ఈ టాటా సాల్ట్ని మనం ఇందులో వేసుకున్నాం. అయితే ఇప్పుడే కాదు, మరోసారి లాస్ట్లో కూడా దీని రుచి చూసి ఉప్పుని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుందాం. మనం వంటలు ప్రతిరోజు చేస్తూ ఉంటాం, కానీ ప్రతిరోజు ఉప్పు పర్ఫెక్ట్గా వేయగలిగిన వాళ్ళ సూచన ఏంటంటే వాళ్ళు వంట పైన ప్రేమ, అలాగే అంటే ఇంట్రెస్ట్తో వంట చేస్తారు అని. కొంతమంది ఉంటారు, వాళ్ళు వంట చేస్తూ ఉంటే ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు తక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఎప్పుడూ ఉప్పు తక్కువ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా సరిగ్గా మంచిగా మన ఇంట్రెస్ట్తో వంట చేస్తే ఉప్పు ఎప్పుడు ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో మరి చూడండి, మన పప్పు ఇంకా ఏంటి కొంచెం చిక్కగా ఉంది. దీనికి తగ్గట్టు కొంచెం అంత నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. సో ఈ మాత్రం ఉన్న తర్వాత ఈ పప్పుని చక్కగా బాయిల్ అయిన తర్వాత మరోసారి ఉప్పు టేస్ట్ చేద్దాం. ఆహా, మంచిగా ఉంది. కానీ మన పప్పు పొగ తాగాలి కదా, అది ఎలా తాగిస్తానో కూడా మీరు చూడండి. మరి మీ అందరికీ తెలుసు, ఇలా తాగే పొగ హానికరం, కానీ ఇలా తినే పొగ శుభకరం. సో మీ ఇంట్లలో వాళ్ళు ఇలా పొగ తాగేది వదలకపోతే చెప్పండి, మీకు రకమైన పొగ తినిపిస్తా అని ఈ డిష్ చేసి పెట్టండి. ఎందుకంటే ఈ రుచి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈ పొగ వదిలేయాల్సిందే. సో మరి చక్కగా ఒక 3-4 నిమిషాల పాటు మన పప్పు చక్కగా బాయిల్ అయింది. అయితే ఇందులో ఒక స్టీల్ గిన్నె ఒకటి పెట్టేశాను. మరి ఏంటి పొగ ఎలా వేయాలనుకుంటున్నారా? ఇటు పక్క మన బొగ్గు, వేడి వేడి బొగ్గుని ఏంటి చక్కగా స్టవ్ మీద కాల్చేసాను. దాన్ని తీసి ఈ వేడి వేడి బొగ్గుని మనం ఇలా ఇందులో వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత మరి ఆ పొగలో సువాసన రావాలి అంటే మరి ఇక్కడ మన గరం మసాలా, మన ఇళ్ళల్లో వాడే ఏంటి స్వచ్ఛమైన గరం మసాలా తీసుకొని ఈ బొగ్గు మీద మనం వేసి ఇంకేంటి పొగ వచ్చేస్తుంది కదా, ఇంకా కొంచెం అంత నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో వచ్చే పొగ ఏదైతే ఉందో ఇది మన పప్పులోకి వెళ్ళి మంచి సువాసన ఇచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కూడా కట్టేద్దాం. స్లోగా బాయిల్ అవుతున్న ఆ పప్పులోకి ఈ పొగ వెళ్ళిపోతుంది. ఏంటి గరం మసాలా తినేటప్పుడు రాకుండానే దాంట్లోకి టేస్ట్ వచ్చేస్తుంది, కానీ ఆ నెయ్యి పొగ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ పొగ హానికరం కాదు, చెప్పాను కదా, శుభకరం. సో మరి ఈ అద్భుతమైన ఈ మొగలాయి లాంటి ఈ పంజాబీలో చేసుకునే ఈ పప్పు మీ ఇళ్ళల్లో కూడా చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఏంటి ఒక 3-4 నిమిషాల తర్వాత పొగ అంతా అయిపోతుంది. ఈ గిన్నెలో చూసారు కదా, మనకేం కనబట్టలేదు, పొగ నిండిపోయి ఉంది. సో మరి మీరు కూడా చేసుకోండి, తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మన పప్పు చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది, బ్రహ్మాండంగా మన టమాటాలు కూడా పైన తేలుతూ ఉన్నాయి. మరి ఈ పప్పులో సూపర్ టేస్ట్ మనకు వచ్చేసింది. మరి ఉప్పు కూడా మరోసారి కూడా చెక్ చేసుకున్నాను, ఇంత పర్ఫెక్ట్గా ఉంది. సో మరి డాబాలలో రోడ్ల మీద
వాళ్ళు ఎంతో కొన్నిసార్లు వెళ్తే ఎంత టేస్టీగా ఉందనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. సో వా ఇలాంటి రకరకాల దాల్, మనము ఇలా స్మోక్ దాల్ అనేవి మేము ముఖ్యంగా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెడుతుంటాం. మన ఇంట్లో చేసుకునే సాధారణ పప్పు కంటే ఈ పప్పులో చాలా రుచి, సువాసన ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇంత అద్భుతమైన టేస్టీ పప్పు నేను ఒక్కడనే కాదు కదా, మీరు కూడా తప్పకుండా చేసుకోవాలి, తినాలి. మరి ఈ చిట్టి చిట్టి టమాటాలు సూపర్గా వేడిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా, ఎందుకంటే ఈ షోలోనే ఎన్నిసార్లు కాల్చుకున్నాను నేను.